ఇప్పుడు రెండో ఎగ్జాంపుల్. ఒక వ్యక్తి జిమ్కి వెళ్తున్నాడు అనుకో. ఇప్పుడు సాధారణంగా ఇంట్లో ఏసీలో కాలు జాపుకొని ప్రశాంతంగా కూర్చోవడం కష్టమా, చెమట పట్టేలా జిమ్లో కష్టపడడం ఎక్కువ కష్టమా శారీరకంగా? డైరెక్ట్గా జిమ్కి వెళ్ళి పని చేయడం కదా. ఇప్పుడు చూడడానికి ఎలా ఉంది, నేను చెప్పిన రూల్ బ్రేక్ చేసినట్టు అనిపిస్తున్నది. అవును. ఎందుకంటే ఆ వ్యక్తి జిమ్కి వెళ్ళడం, ఆ వ్యక్తి ఎందుకు జిమ్కి వెళ్తున్నాడు? ఏ బాడీ పెంచుదాం, బాడీ అదే ఫిట్ పెంచడం, గా ఉందాం. ఆరోగ్యము, లేదా ఆశ్చర్యము. ఆశ్చర్యం అంటే ఏంటి? అందరూ దాన్ని గుర్తించి అబ్బా భలే కండలు పెంచావరా అని అనాలని చెప్పి జిమ్కి వెళ్ళొచ్చు. లేదా అలాంటి జిమ్ బాడీ ఉంటే తన ఉద్యోగానికి పనికొస్తుందేమో అని చెప్పి అలా అలా చేయొచ్చు. లేదా ఆరోగ్యం కోసం. ఈ మూడు కేసులు. ఇప్పుడు ఆరోగ్యం కోసం అంటే ఏంటి? జస్ట్ ఆరోగ్యం కోసం కాదు కదా, లాంగ్ లైఫ్ కోసం. అంటే అతను ఎక్కువ కాలం బతికితే ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అర్థమైందా? అదే. కాబట్టి ఇక్కడ ఆ జిమ్ చేయడం వల్ల వచ్చే ఫిజికల్ డిస్కంఫర్ట్ తో పోలిస్తే ఆ జిమ్ చేయడం వల్ల తనకు వచ్చే లాభాలు ఎక్కువ అయితే అప్పుడు అతను జిమ్కి వెళ్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు చాలా మంది జిమ్కి వెళ్దాం అనుకుంటారు, 4 రోజులు వెళ్ళి వెనక్కి వచ్చేస్తారు. ఎందుకు వచ్చేస్తారు? ఆ జిమ్ చేయడం వల్ల వచ్చే డిస్కంఫర్ట్ వాళ్ళకి ఎక్కువ ఉంది. దానివల్ల వచ్చే లాభాల ద్వారా వచ్చే ఆనందం వాళ్ళకి తక్కువ ఉంది, కాబట్టి జిమ్కి వెళ్ళడం ఆపేస్తారు. ఇప్పుడు చాలా మంది జిమ్కి వెళ్తున్నారు, కండలు పెంచుతున్నారు, చాలా సంతోషం. ఆ కండలు పెంచడం వల్ల వాళ్ళకి మానసికంగా కానీ ఆర్థికంగా కానీ ఎలాంటి లాభము లేకపోతే వారు జిమ్కి వెళ్తారా? వెళ్ళరు కదా. కాబట్టి అక్కడ వాళ్ళకి బ్రేక్ అయ్యేటట్టు అనిపిస్తున్నా సరే అక్కడ కూడా సాటిస్ఫై అవుతున్నది ఈ రూల్. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ఉద్యోగానికి వెళ్ళడం అతనికి ఇష్టం లేదనుకో, అయినా వెళ్ళడం వల్ల అతనికి డబ్బులు వస్తాయి, పలుకుబడి వస్తుంది, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఈ మూడు వస్తే ఏం చేస్తాడు? ఖచ్చితంగా ఈ మూడు రావడం వల్ల వచ్చే లాభము అసలు ఆ ఉద్యోగంలో పడే కష్టం కన్నా ఎక్కువైతేనే అసలు ఉద్యోగం చేయడానికి వెళ్తాడు, లేదా ఉద్యోగం మానేస్తాడు. అర్థమైందా? అదే. ఇప్పుడు ఈ శన, మన, బున, అన, ఈ నాలుగుట్లోనూ పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. శారీరక దాంట్లో ఉండే పాజిటివ్ ని కంఫర్ట్ అంటున్నారు, నెగిటివ్ ని డిస్కంఫర్ట్ అంటున్నారు. మనలో సాడ్నెస్, హ్యాపీనెస్. గుణాలో గుణాలో నెగిటివ్ ని కన్ఫ్యూజన్ అంటున్నారు, పాజిటివ్ ని క్లారిటీ లేదా ఆలోచించే విధానం అనుకుంటున్నారు, లేదా ఐడియా అనుకుంటున్నారు. అనాలో అపకీర్తిని నెగిటివ్, కీర్తి, గౌరవం ఇలాంటివన్నీ పాజిటివ్. అంటే అన్నిట్లో ఈ నాలుగుట్లోనూ పాజిటివ్ నెగిటివ్ ఉన్నాయి. కానీ ఇచ్చిన కాంటెక్స్ట్ లో ఏ సైడ్ ఎక్కువ క్వాంటిటీ ఉంటుందో అది గెలుస్తుంది. ఈ సాటిస్ఫాక్షన్ ఆ లెవెల్స్కి వస్తే మరి కొంతమంది ఏమో ఇంటాక్సికేషన్స్ తీసుకుంటారు, మరి కొంతమంది సెల్ఫ్ హార్మ్ చేసుకుంటారు, కొంతమంది సూసైడ్ చేసుకుంటారు. ఇది ఏ లెవెల్లో వస్తుంది? సూసైడ్ తో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మామూలు మనుషులు సాధారణంగా ఎవరు సూసైడ్ చేసుకోవాలి అనుకోరు. ఉమ్. సూసైడ్ లో రెండు విషయాలు ఉంటాయి, ఒకటి ఫిజికల్ డిస్కంఫర్ట్, మెంటల్ డిస్కంఫర్ట్. ఎప్పుడైతే మెంటల్ డిస్కంఫర్ట్ ఫిజికల్ డిస్కంఫర్ట్ కన్నా ఎక్కువ ఉంటుందో అప్పుడు సూసైడ్ వైపు ఆలోచిస్తారు. ఫిజికల్ గా, సైకలాజికల్ గా, ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా ఆనందంగా ఉండేవాళ్ళు సూసైడ్ చేసుకోరు కదా. వీటిలో ఏదో ఒక దాంట్లో ఉండే డిస్కంఫర్ట్ ఫిజికల్ డిస్కంఫర్ట్ కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఫిజికల్ డిస్కంఫర్ట్ అని ట్రై చేస్తారు. సూసైడ్ చేసుకోవడం ఏమైంది, వాళ్ళని పాస్ కొట్టేస్తారు, అంటే స్టాప్ చేసేస్తారు. అంటే ఎక్స్పీరియన్స్ అన్నింటి స్టాప్ అయిపోతే వాళ్ళకి బాధ ఉండదు, ఆనందం ఉండదు కదా. కాబట్టి అలా చేస్తారు. ఇప్పుడు ఫిజికల్ పెయిన్ ఇన్ఫ్లిక్ట్ చేసుకున్న వాళ్ళకి ఏంటి, ఆ పెయిన్ ఇన్ఫ్లిక్ట్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి డిస్కంఫర్ట్ వచ్చినా సరే
మెంటల్ గా ఒక హ్యాపీనెస్ వస్తున్నది, అందుకే అలా చేస్తున్నారు. అది ఎందుకు వస్తున్నదా అది వేరే విషయం. అది కెమికల్, మైండ్ లో ఉండే కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల అది వేరే విషయం. కానీ బేసిక్ గా అలా ఫిజికల్ డిస్కంఫర్ట్ చేయడం వల్ల వాళ్ళకి మెంటల్ కంఫర్ట్ వస్తే వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. ఇందాక చెప్పిన జిమ్ ఎగ్జాంపుల్ కి ఎక్స్ట్రీమ్ కేస్ అన్నమాట ఇది. ఈ నందత్వం అనే దాన్ని పైకి తీసుకెళ్ళడం ఇంపార్టెంట్ అనుకో. ఉమ్. ఈ నందత్వం ఆ పాయింట్ ఏంటి, మన ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ ని పైకి తీసుకురావడం ఇంపార్టెంట్ అనుకో. న్యూట్రల్ నుంచి పాజిటివ్ వైపు తీసుకురావడం కష్టం ఉన్నప్పుడు ఏం చేస్తారు, నెగిటివ్కి వెళ్ళిపోయి నెగిటివ్ నుంచి పాజిటివ్ తీసుకోవడం ఈజీ అవుతుంది కదా. న్యూట్రల్ కాబట్టి నుంచి పాజిటివ్ కంటే న్యూట్రల్ నుంచి పాజిటివ్ రావడంతో పోలిస్తే నెగిటివ్ నుంచి న్యూట్రల్ రావడం ఈజీ. ఉమ్. అక్కడ కూడా dN/dt ఈజ్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ జీరో, అంటే మ్యాథమెటికల్ చెప్పాలంటే. కాబట్టి చాలా మంది చేస్తారు, ఇలా అడ్రినల్ రష్ ఉండే పనులు చేస్తూ ఉంటారు. తెలుగులో చెప్పు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఉత్కంఠభరితమైన పనులు చేస్తూ ఉంటారు. బంజీ జంపింగ్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. అంటే ఆ స్టార్టింగ్ వాళ్ళకి ఫియర్ ఉంటుంది, డిస్కంఫర్ట్ లోకి వెళ్తారు. అంటే మానసికంగా వాళ్ళు డిస్కంఫర్ట్ లోకి వెళ్ళినా ఆ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, సడన్ గా న్యూట్రల్ లోకి వస్తారు. ఆ వచ్చే ఆ యాక్సలరేషన్ అంటే సడన్ పాజిటివ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఉండటం వల్ల వాళ్ళ రకమైన ఆనందం వస్తుంది అనిపిస్తుంది. అలాగే ఎవరైనా ఆనందం, ఇప్పుడు స్వీట్ తిన్నాడు, స్వీట్ తినడం వల్ల అతనికి ఆనందం వచ్చింది, వెంటనే అతనికి వెగట వస్తుంది, మళ్ళీ న్యూట్రల్లోకి వచ్చేస్తారు. ఆ ఆనందం నుంచి న్యూట్రల్కి రావడం వల్ల అతనికి ఒక రకమైన బాధ వస్తుంది. అందుకనే చూడు, ఉమ్. నువ్వు మంచి సిరీస్ ఏదో చూసావు, నీకు చాలా ఇష్టమైన సిరీస్ చూస్తున్నావు, నీకు ఉమ్. లాస్ట్ ఎపిసోడ్ వచ్చేసరికి ఒక రకమైన బాధ ఉంటుంది. అయిపోతుందనా. అయిపోయిందని ఎందుకు, ఆ చూస్తున్న సేపు నేను అందుతో అనేది కొంచెం పైకి వెళ్తూ వస్తూ ఉంటుంది. లాస్ట్ దగ్గరికి ఏమవుతుంది, ఖచ్చితంగా ఆ గ్రాఫ్ అనేది మళ్ళీ న్యూట్రల్లోకి రావాలి. మంచి విషయం అయిపోయిన తర్వాత బాధ వేస్తుంది, చెడ్డ విషయం అయిపోయిన తర్వాత ఆనందం వస్తుంది. అంటే రెండిట్లోనూ గ్రాఫ్ అనేది ఆపోజిట్ సైడ్ లో వెళ్తున్నాయి, అంటే రెండు న్యూట్రల్ లోకి వెళ్తున్నా సరే ఆపోజిట్ గా వెళ్తున్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. కేస్ ఏ, కేస్ బి, ఇద్దరు ఏసీ రూమ్ లో కూర్చున్నారు. ఇద్దరు వ్యక్తులు రెండు వేరు వేరు ఏసీ గదుల్లో కూర్చున్నారు. ఒక వ్యక్తి ఏసీ ఉండడం ఫిజికల్ గా కంఫర్టా డిస్కంఫర్టా? ఫిజికల్ గా కంఫర్టే కదా, చల్లగా ఉంటుంది, చెమట రాదు. ఫిజికల్ గా కంఫర్టే. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక ఫోన్ వచ్చింది, అందులో ఏముంది, అందులో ఇన్ఫర్మేషన్ ఏంటి, అతని ఆస్తులన్నీ గవర్నమెంట్ సీజ్ చేసింది, అతని ఇల్లీగల్ ప్రాపర్టీస్ అన్ని గవర్నమెంట్ సీజ్ చేసిందని చెప్పి ఒక న్యూస్ వచ్చింది అనుకో. ఏసీలో ఉన్నా అతను డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాడో లేదా? అక్కడ అది అన అంటే ఏంటి, అహంకార నందత్వం. అంటే అతను ఏమనుకుంటున్నాడు, అతని ఆస్తులు, పేరు ఇవన్నీ అతనితో ఐడెంటిఫై చేసుకుంటున్నాడు అనమాట. అంటే అతను అంటే అవన్నీ కలిపితే అతను అని అనుకోవడం వల్ల వాటికి నష్టం జరిగినా సరే ఇతను బాధపడుతున్నాడు. ఇక్కడ ఫిజికల్ కంఫర్ట్ తో పోలిస్తే మెంటల్ డిస్కంఫర్ట్ ఎక్కువ, కాబట్టి ఓవరాల్ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నాడు. ఇదే ఉమ్. సినారియో రివర్స్ చేయి. ఒక హై హ్యూమిడ్ ప్లేసెస్, అంటే హ్యూమిడిటీ బాగా ఎక్కువ ఉండే ప్లేస్ లో హై టెంపరేచర్ లో మధ్యాహ్నం పూట ఒక తండ్రి మంచం మీద పడుకొని రిలాక్స్ అవుతూ ఉన్నాడు. ఓకే. అది చూడడానికి ఎలా ఉంటుంది, ఫిజికల్ గా డిస్కంఫర్టే. నువ్వు హై హ్యూమిడిటీలో నువ్వు విసులుకారుతో విసురుకున్నా సరే నీకు ఒక్క తగ్గదు. కానీ అతనికి ఒక పోస్ట్ కార్డ్ వచ్చింది, అందులో అతని కొడుకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు అని చెప్పి. ఆ విషయం ఇతనికి ఆనందంగా ఉంది, చాలా ఆనందం వచ్చింది అనుకో. అతని కొడుకు అచీవ్మెంట్ ని తను ఐడెంటిఫై చేయడం వల్ల ఏమైంది, తను అచీవ్ చేశాడు అని అనిపిస్తున్నది అతనికి. కాబట్టి ఫిజికల్ డిస్కంఫర్ట్ ని ఆ హ్యాపీనెస్ ఓవర్కమ్ చేసింది. ఇంకా లోయెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఒక వ్యక్తి సెడేషన్ ఇవ్వకుండా, అంటే మొత్తం మంది ఇవ్వకుండా ఒక వేలు కట్ చేస్తే ఫిజికల్ గా డిస్కంఫర్టా కంఫర్టా? ఫిజికల్ గా డిస్కంఫర్ట్ కదా. ఖచ్చితంగా డిస్కంఫర్టే కదా.
చాలా హై లెవెల్ ఆఫ్ డిస్కంఫర్ట్. ఇప్పుడు అతను సాక్రిఫైస్ చేస్తున్నాడు. నేను ఇలా వేలు కట్ చేసి ఇవ్వడం వల్ల నా పిల్లలకి మంచి జరుగుతుంది అని అనుకున్నాడు అనుకో, అది జరగని జరగకపోని అది వేరే విషయం. ఇప్పుడు అలా వేలు కట్ చేయడం వల్ల తన పిల్లలు అనారోగ్యం నుంచి కోలుకుంటారు అని అతను అనుకుంటే ఆ బాధ పడినా ఆనందపడతాడు. అంటే అది అది దానివల్ల జరుగుతుందో జరగదో అది వేరే విషయం. కానీ తన పిల్లలకి నయం అవుతుంది అనే ఆశ వల్ల వచ్చే ఆనందంతో పోలిస్తే ఈ ఫిజికల్ డిస్కంఫర్ట్ తక్కువ అయితే అప్పుడు అతను ఆ పని చేయడానికి సిద్ధపడతాడు లేదా సిద్ధపడతాడు. అంటే నేను చెప్పిన ఈ నందత్వం కాన్సెప్ట్ అనేది అటు పిచ్చి వాళ్ళ దగ్గర నుంచి తెలివైన వాళ్ళ దాకా అందరికి పనికి వస్తుంది. ఒక వ్యక్తి ఉన్నాడు, బాగా మర్యాద పూర్వకంగా బతుకుతున్నాడు, అతని మీద ఒక అపనింద పడింది, అతను తన నిర్దోషి అని అతను ప్రూవ్ చేసుకోలేడు అనుకో, అప్పుడేంటి అతను ఆత్మహత్యను ట్రై చేస్తాడు. బ్రతికుండి అపకీర్తిని అనుభవించి బాధపడడం కన్నా ఇప్పుడే ఆ ఎక్స్పీరియన్స్ టర్మినేట్ చేస్తాను. అసలు అన్ని ఎక్స్పీరియన్స్ టర్మినేషన్ అంటే ఏంటి, ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఆ బాధ పడక్కర్లేదు, ఫ్యూచర్ లో పడాల్సిన బాధను గుర్తెచ్చుకొని ఇప్పుడే బాధపడి ఆ బాధతో పోలిస్తే ఫిజికల్ డిస్కంఫర్ట్ తక్కువ అని అనుకొని ఆత్మహత్య చేసుకుంటాడు. అర్థమైందా? అంటే ఇక్కడ ఏంటి, ఐడెంటిటీ అటాచ్మెంట్ అనే దాన్ని బట్టి అతను మారిపోతుంటాడు అనమాట. మనం ఫస్ట్ లో చెప్పుకున్న స్టిక్ అండ్ స్నాక్, గోల్డ్ గ్లోరీ గాడ్ అనేది కానీ, రన్ టైం, ఇలాంటి చిన్న చిన్నవన్నీ ఈ నందత్వ అనే కాన్సెప్ట్ నుంచి బయట తీసినవే. అవి ఓవర్ సింప్లిఫికేషన్, ఇది యాక్చువల్ కేస్. ఇప్పుడు వచ్చే వీడియోలో వీటిని ఉపయోగించుకొని ఒక మనిషిని మనం ఎలా మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలు ఉంటాయో తెలుసుకుందాం. అలా మ్యానిపులేట్ చేస్తే మనకేం వస్తుంది? దానివల్ల మనకేం లాభం? ఇప్పుడు మ్యానిపులేట్ చేయొచ్చు అంటే డైరెక్ట్ చేస్తామని కాదు, ఒక దొంగ ఏ విధంగా దొంగతనం చేస్తాడో తెలుసుకుంటే మనం ఆ విధంగా జాగ్రత్త పడచ్చు కదా. ఓకే. ఒక క్రిమినల్ ని పట్టుకోవాలంటే పోలీసు క్రిమినల్ లాగా ఆలోచిస్తే తప్ప ఆ క్రిమినల్ పట్టుకోలేడు. అలాగే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని ఎందుకు మ్యానిపులేట్ చేస్తాడో, ఎలా మ్యానిపులేట్ చేస్తాడో తెలుసుకుంటే దాని ప్రకారం మనం ప్రిపేర్ అయితే మనల్ని ఎవరు మ్యానిపులేట్ చేయలేరు. ఓకే. అలా మ్యానిపులేట్ చేయకపోవడం వల్ల మనకు వచ్చే లాభాలు, సొసైటీకి వచ్చే లాభాలు మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. కానీ దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే జంతువులకి మనుషులకి మధ్యలో మొరాలిటీ అని చెప్పి మధ్యలో ఒకటి వచ్చింది అనమాట. అదేం చేసింది, ఈ శారీరక లేదా మానసిక ఈ రెండు నందత్వం కన్నా ఇంకా పైన ఉండేదాన్ని తీసుకెళ్ళింది మనం. జంతువుల్లో ఓకే. మొరాలిటీ సరిగ్గా ఉండదు కాబట్టి వాటికి మ్యాక్సిమం ఆకలేస్తే తింటాయి, ఆనందం వస్తే అనుభవిస్తాయి అంతే. ఆ రెండు లెవెల్స్ లోనే జంతువులు కొట్టుకుంటూ ఉంటాయి అన్నమాట. మనిషి అనేవాడు ఏంటి, ఈ మొరాలిటీ రిలీజియన్ ఇలాంటి తయారు చేయడం వల్ల ఈ మానసిక నందత్వం పైన ఇంకా బుద్ధి, దానిపైన అహంకారం అని పెట్టున్నాడు అనమాట. దానివల్ల ఈ నందత్వం అనే యొక్క క్వాలిటీ పెరిగింది, క్వాంటిటీ కూడా పెంచడానికి ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఈ నాలుగు పైన ఇంకోటి ఉంది, అది అప్పుడే చెప్పను, అది చివరిలో తెలుస్తుంది. కానీ 99.9999% ప్రజలందరూ చేసే పనుల్ని ఈ నాలుగు నందత్వంలో పెట్టచ్చు. ఇప్పుడు ఇది సొసైటీకి ఎలా పనికొస్తుంది అని చెప్పాలి అంటే నిన్న చెప్పుకున్నాం, అదే పోయిన వీడియో చెప్పుకున్నాం, ఒక జంతువుకి ఏమనిపిస్తే అది చేస్తుంది. కానీ మనిషి అనేవాడికి ఈ సొసైటీ, రూల్స్, పనిష్మెంట్, గుడ్ విల్ ఇలాంటివన్నీ ఉండడం వల్ల అతను ఏం చేస్తాడు, అతను ఆ డిస్కంఫర్ట్ తో పోలిస్తే ఇంకా హై హై ఉండేదంతా కంపేర్ చేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు జంతువుల్లో పరువు మర్యాద అంటే ఉండవు కదా. ఇప్పుడు జంతువుల్లో పేరు ప్రతిష్టలు,
పరువు మర్యాద ఇలాంటివి ఉండవు. ఎవరి బలం ఉంటే వాడు చెప్పింది మిగతా వింటారు. కానీ మనుషులు అలా కాదు కదా. ఒక వ్యక్తి అతనికి పేరు లేకపోయినా డబ్బు లేకపోయినా మంచి క్యారెక్టర్ ఉంటే అతనికి మంచి పేరు ఉంటుంది. ఇలాగా కొన్ని కొన్ని విషయాలు ఏమవుతుంది, మీకు నందత్వంలా కనిపించకపోయినా సరే ఇండైరెక్ట్ గా అవి కూడా నందత్వం కింద వచ్చేస్తాయి. ఇప్పుడు ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో. ఒకే ఒక్క వ్యక్తి ఉంటే అతను రూల్ బుక్ క్రియేట్ చేయక్కర్లేదు. నేను ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి చేయాల్సిన అవసరం లేదు. అతను నచ్చినట్టు అతను ఉండొచ్చు. అతను ఫాలో అవ్వాల్సిన ఒకే ఒక రూల్ బుక్ ఏంటంటే రూల్ బుక్ ఆఫ్ ద నేచర్. అడవిలో ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. నేను నచ్చినట్టు చేస్తానని చెప్పి కొండెక్కి కింద దూకాడు, చచ్చిపోతాడు చచ్చిపోడా? ఎందుకు? అది నేచర్ లాలో ఉంది, అలా దూకితే చస్తావు. సింపుల్. కాబట్టి అతను ఒక్కడున్నా సరే నేచర్ లాని ఫాలో అవ్వాలి. అదే యానిమల్స్ అన్ని చేస్తూ ఉంటాయి. ఇప్పుడు అతనికి ఇంకొక వ్యక్తి తోడయ్యాడు అనుకో. వాళ్ళిద్దరూ కొన్ని కాంప్రమైజెస్ రావాలి. వస్తే ఏమవుతుంది, ఇద్దరు కలిపి పని చేయొచ్చు. ఇద్దరి దగ్గర 100% పవర్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ కాంప్రమైజ్ అవ్వకపోతే కొట్టుకొని ఒకరే మిగులుతారు. వాళ్ళు ఆ 100% మాత్రం ఉపయోగించవచ్చు. అదే ఇద్దరు కలిసి కాంప్రమైజ్ అయితే కొంత ఫ్రీడమ్ పోయినా సరే 200% పవర్ తో పని చేయొచ్చు. 200 ఎలా అవుద్ది? పక్కనోడు ఇప్పుడు కావడం ఏం తీసుకోడు కదా. ఇప్పుడు ఒక పని ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అడవిలో ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్నాడు ఒక దగ్గర. అతనికి 10 రోజులు పట్టింది. అలాంటి వ్యక్తి ఇంకొకటి వస్తే అదే ఇల్లు 5 రోజులు కట్టొచ్చు కదా. మ్యాన్ పవర్ డబుల్ అయింది కదా. ఇప్పుడు ఒకరికేమో నది పక్కన ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. ఇంకొకడు నది పక్కన అయితే వరదలు వచ్చినా పాములు వచ్చినా డేంజర్, చెట్టు మీద ఇల్లు కట్టుకుందాం అనుకున్నాడు ఒకడు. ఇంకో వ్యక్తి చెట్టు మీద ఇల్లు కట్టుకుంటే వర్షం వచ్చినా లేదా కొంచెం గాలి వచ్చినా సరే పడిపోతుంది, అన్స్టేబుల్ అవుతుంది చెప్పి ఒకడు చెప్తున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కొట్టుకున్నారు అనుకో. గెలిచిన వాడు చెప్పినట్టు మిగతా వాడు చేస్తాడు. అవును. అలా కాకుండా అలా గెలిచిన గెలిచిన వాడు అంటే ఒకరిని చంపేస్తాడు, ఒకడే మిగులుతాడు. వాడు నచ్చిన దగ్గర ఇల్లు కట్టుకుంటాడు. దానికి 10 రోజులు పడుతుంది. ఇప్పుడు ఇద్దరు కాంప్రమైజ్ వచ్చారనుకో. ఇద్దరు సరే చెట్టు మీద కాదు నది పక్కన కాదు, ఒక చిన్న గుట్ట లాంటిది చేసుకుని గుట్ట మీద కట్టుకుందాం, నదికి దగ్గరగా ఉంటుంది చెట్టు దగ్గరగా ఉంటుంది అని చెప్పి ఒక గుట్ట దగ్గర ఇల్లు కట్టుకుంటే వాళ్ళు 5 రోజుల్లో కట్టేసుకోవచ్చు ఇల్లు. అది కాంప్రమైజ్ వచ్చే లాభం. నష్టం ఏంటి? ఎవరి నష్టం వాడు ఉండలేడు. అవును. ఇప్పుడు ఇదే లాజిక్ ఒక 1000 మంది సొసైటీకి అప్లై చేసినా సరే ఇలాగే వర్తిస్తుంది. కలిసి ఉంటే కలదు సుఖం. ఓకేనా? దాన్ని మొరాలిటీ అని చెప్పి పెట్టుకున్నారు అనమాట. ఆ కాంప్రమైజ్ ఆఫ్ ఫ్రీడమ్, దాన్నే మొరాలిటీ అని పెట్టుకున్నారు. నీకు బైక్ ఉంది కదా అని చెప్పి అక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. ట్రాఫిక్ రూల్స్ అంటూ కొన్ని ఉన్నాయి. నువ్వు వాటిని ఫాలో అవుతూ ఎక్కడికి కానీ అడగలచ్చు. నువ్వు ఆ ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవడం వల్ల మిగతా వాళ్ళు కూడా ఎక్కడికి కానీ అడగలచ్చు. ఇప్పుడు ఈ ఎథిక్స్ ని ఈ నందత్వ అనే దాన్ని లింక్ చేయాలనుకుంటే మంచి పనులు అంటే దానికి సింపుల్ గా అంటే ఓవర్ సింప్లిఫికేషన్ చేస్తే యాక్షన్స్ విచ్ కాజ్ పాజిటివ్ నందత్వ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్, అది మంచి పనులు అని అనుకోవచ్చు. అవి కానివన్నీ చెడ్డ పనులు. ఒక వ్యక్తి ఒక పని చేయడం వల్ల అతనికి లేదా సొసైటీలో ఉండే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ కి పాజిటివ్ నందత్వ జరిగితే ఆ పని మంచిది. చారిటీ ఇవ్వడము, డొనేషన్ ఇవ్వడము, పక్క వాళ్ళకి సహాయం చేయడము, ఇలాంటి వాటి వల్ల ఏమైంది, ఎక్కువ మంది ఆనందపడుతున్నారు. ఆ ఒక్క వ్యక్తికి డిస్కంఫర్ట్ వచ్చినా సరే ఎక్కువ మంది ఆనందపడుతున్నారు కాబట్టి దాన్ని ఉమ్. మంచి పని అంటున్నారు.
ఇప్పుడు ఒక వ్యక్తి డ్రగ్స్ తీసుకుంటే టెంపరీగా ఆనందపడతాడు, అవునా? అవును. ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఏం చేస్తాడు, ఒక వాటర్ సప్లైలో డ్రగ్స్ కలిపేసి ఒక ఊరు మొత్తానికి పంచిపెట్టాడు అనుకో. చూడటానికి అది ఎలా ఉంది, ఎథిక్స్ లాగా ఉంది. కానీ మళ్ళీ ఫస్ట్ క్వశ్చన్, కానీ మళ్ళీ ఫస్ట్కి వచ్చి చూడు. ఒక వ్యక్తి డ్రగ్స్ ఎప్పుడు తీసుకుంటాడు? ప్రజెంట్ స్టేట్ లో అతనికి డిస్కంఫర్ట్ ఉన్నా, టెంపరీగా నందతను పెంచుకుందాం అనుకున్నా సరే డ్రగ్స్ లోకి వెళ్తాడు. అలా వెళ్ళడం వల్ల, రెగ్యులర్ వెళ్ళడం వల్ల ఏమవుతుంది, అతని హెల్త్ పాడైపోతుంది. అవును. అంటే ఓవరాల్ నందత్వం ఏమవుతుంది అప్పుడు? ఓవరాల్ నందత్వం అంటే ఏంటి? సమ్మేషన్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్సెస్. ఉమ్. ఆరోగ్యంగా ఉంటే ఎక్కువ కాలం బతికి ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తాడు, అప్పుడు ఓవరాల్ గా అంతా ఇంక్రీజ్ అవుతుంది. ఉమ్. నాకు టెంపరీగా ఎక్కువ ఆనందం వచ్చింది కదా, హై క్వాలిటీ ఆనందం వచ్చింది కదా అని చెప్పి ఆ రెగ్యులర్ సీట్ తీయడం వల్ల ఏమవుతుంది, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ తగ్గిపోతుంది, అంటే లైఫ్ టైం తగ్గిపోతుంది కదా. కాబట్టి అది ఒక వ్యక్తికి తనంతట తను డ్రగ్స్ తీసుకున్నా సరే అది నష్టం ఓవరాల్ గా. అదే లాజిక్ ఈ వాటర్ వాటర్ ఎగ్జాంపుల్ కి కలుపు. అప్పుడేమవుతుంది, నీకు చూడడానికి అందరూ ఆనందాన్ని పెంచినట్టు అనిపించినా సరే వాళ్ళ అనుమతి లేకుండా అలా చేశాడు, కాబట్టి అది అనెతికల్. అర్థమైందా? దీన్ని ఓవరాల్ గా ధర్మ అని అంటారు అనమాట. ఈ ధర్మ అనే పదానికి ఇంగ్లీష్ లో సరైన ఇది లేదు, సరైన వర్డ్, దగ్గర వర్డ్ లేదు. కాబట్టి ఇది ఓవర్ సింప్లిఫికేషన్ గా చెప్తున్నా. ఒక పని చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి పాజిటివ్ నందత్వం వస్తే అది ధర్మ. నందత్వం అంటే ఎందుకు చెప్తున్నాం, పాజిటివ్ నందత్వం అంటే అందులో ఉండే కంఫర్ట్. అది కానిదంతా నెగిటివే, అది కానిదంతా అధర్మం, అంటే బ్యాడ్ ఫర్ సొసైటీ. ఇప్పుడు నెక్స్ట్ వీడియో కన్నా నువ్వు ఆలోచించి పెట్టుకో కొన్ని ఎగ్జాంపుల్స్. ఈ రూల్ బ్రేక్ చేయడానికి కావాల్సిన ఎగ్జాంపుల్స్ కనుక్కొని పెట్టుకుంటే మనం దాన్ని డిస్కస్ చేసుకుందాం. ఎంతసేపు నేను ఎగ్జాంపుల్స్ చెప్పడం వల్ల ఏమైందంటే అది కన్ఫర్మేషన్ బయాస్ లాగా అనిపిస్తున్నది. ఉమ్. ఇప్పుడు నువ్వు కూడా ఆలోచించి, అంటే నేను చెప్పిన దానికి అగేనెస్ట్ ఆలోచన తీసుకొస్తే అప్పుడు మనకు క్లారిటీ వస్తుంది అనమాట, నేను చెప్తే అంతా కరెక్ట్ అని.